సిస్టర్ ప్రైజ్ లార్డ్. సారీ చాలా డిలే చేశాను. ఓకే. ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నానో సిస్టర్ దాన్ని జస్ట్ మీరు గమనించి మీ స్టైల్‌లో మీరు పిల్లలకి దాన్ని గాస్పెల్ షేర్ చేస్తున్నప్పుడు వాడండి. ఓకే. కాసేపు నా ఈ కుడి చేతిని తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా అనుకుందాం. దేవుడు పరిశుద్ధుడు, ప్రేమించే దేవుడు. ఆయన ఈ లోకమంతటిని కూడా నోటి మాటతో చేశాడు. కానీ నిన్ను నన్ను సరే, నా ఈ ఎడమ చేతిని కాసేపు మనకి సాదృశ్యంగా అనుకుందాం. ఇది దేవుడు లోకాన్నంతా నోటి మాటతో చేశాడు. కానీ ఆయన నిన్ను నన్ను అనగా మానవుణ్ణి తన పోలిక, తన స్వరూపంలో చేశాడు. ఎందుకు చేశాడు అంటే ఆయనతో సహవాసం కలిగి ఉండాలని. ఆయన వలె పరిశుద్ధంగా ఈ లోకంలో మనం సంతోషంగా జీవించాలి అని. కానీ దేవుని మాటకు మానవుడు అవిధేయత చూపి దేవుడు చేయవద్దన్నటువంటి పనిని తాను చేసి దేవునికి దేవునితో ఉన్న సహవాసాన్ని మానవుడు కోల్పోయాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. కానీ మనలో ఉండే పాపాన్ని ద్వేషిస్తున్నాడు. ఆయన మనతో సహవాసం కలిగి ఉండాలని వస్తున్నారు కానీ మనకి ఆయనకి మధ్యలో అడ్డుగోడగా ఈ పాపం ఏర్పడింది. మనలో ఉన్న ఈ పాపం దేవునితో సంబంధాన్ని కట్ చేసింది. అయితే ఈ పాపాన్ని బట్టి మనం నశించి నరకానికి వెళ్ళాలి. సిస్టర్ ఒక్క నిమిషం చేతిలో ఇది ఫోన్ పట్టుకున్న నేను మీరు ఏదైనా ఒక బుక్ బైబిల్ అయితే పెట్టుకోకూడదు. బుక్ పట్టుకొని కాసేపు పిల్లలు ఈ బుక్‌లో మనం చేసినటువంటి పాపాలన్నీ ఉన్నాయనుకుందాం. దేవుడు మనతో రిలేషన్‌షిప్ కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు కానీ మనలో ఉన్న ఈ పాపాన్ని బట్టి మనం ఆయనతో రిలేషన్‌షిప్ కలిగి ఉండలేకపోతున్నాం. ఆయన వాయిస్‌ని వినలేకపోతున్నాం. ఆయనతో కంప్లీట్‌గా మనతో రిలేషన్‌షిప్ కట్ అయిపోయింది. ఇదిగో ఈ పాపాన్ని బట్టి మనము నశించి నరకానికి వెళ్ళబోతున్నాం. ఎందుకంటే దేవుడు మన కొరకు పరలోక పట్టణాన్ని చేశాడు కానీ ఇదిగో నరకం అనేది అపవాది వాడి సంపదల కొరకు చేయబడింది. మనము అపవాది మాటకు లోబడి దేవుని మాటకు అవిధేయత చూపిన కారణాన్ని బట్టి మనము నశించి నరకానికి వెళ్ళబోతున్నాం. కానీ దేవునికి మనము నశించి నరకానికి వెళ్ళడం ఇష్టం లేదు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. కానీ మనలో ఉండే పాపాన్ని ద్వేషిస్తున్నాడు. అందుకు దేవుడు 2025 సంవత్సరాల క్రితం పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి సామాన్యమైనటువంటి మానవుడిగా దిగి వచ్చాడు. ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు పరిశుద్ధ జీవితం జీవించాడు. మన కొరకు, మన పాపాల కొరకు ఆయన కలువరి శిలువలో 33.5 సంవత్సరాల వయసులో మన అన్నిటి కొరకు ఆయన కలువరి శిలువలో తన రక్తాన్ని కార్చాడు. చేతులు దూరంగా పెట్టాలి సిస్టర్. చేతులు దూరంగా పెట్టి ఇలా జస్ట్ ఓకే చూపించాలి. మన కొరకు, మన పాపాల కొరకు ఆయన కలువరి శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ రోజున ఆయన తిరిగి లేచాడు. ఇప్పుడు ఆయన పరలోకంలో ఉన్నాడు. మనము గనక దేవా నేను పాపిని, నా పాపాలను క్షమించండి, నీతో నాకు రిలేషన్‌షిప్ కావాలి, ఇదిగో ఈ పాపములన్నిటిని నేను ఒప్పుకుంటున్నాను, క్షమించమని ప్రేయర్ చేస్తున్నాను, నా పాపాలు క్షమించి నేను కోల్పోయిన ఆ సంబంధం మరలా నీతో కలిగి ఉండాలని ఆశపడుతున్నానని ఎవరైతే ప్రేయర్ చేస్తారో దేవుడు మన ప్రార్థన అంగీకరించి మన పాపాలను క్షమించి ఆయనతో కోల్పోయిన సంబంధం మరలా మనం కలిగి ఉండలాగున మనకి సహాయం చేస్తాడు అని చెప్పొచ్చు సిస్టర్. నేను కొంచెం లెంతీగా కట్ చేయొచ్చు మీరు ప్లీజ్.